హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. నాకు గవర్నమెంట్ హై స్కూల్ భద్రాచలంకి ట్రాన్స్ఫర్ అయింది. దాంతోపాటు ఈరోజు టాపిక్ ఏంటంటే, మా స్కూల్లో రీసెంట్గా ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్ క్లబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ పాఠశాల భద్రాచలంలోని 2024-25 ఇయర్ గాను. దీనికి చైర్మన్ గారు శ్రీమతి పద్మజ గారు, ప్రధాన ఉపాధ్యాయులు వారు. అలాగే ఈ క్లబ్ మెంబర్స్ ఎవరంటే సర్వశ్రీ జి రమాదేవి గారు, జి రవీందర్ గారు, పిఎస్సి ప్రసాద్ బాబు గారు, హరిప్రసాద్ గారు, ఈ వరలక్ష్మి గారు, బి బాసు గారు, బి జయబాబు గారు, పూర్ణచంద్రరావు గారు, డి జయశ్రీ గారు, కె సుహాసిని గారు. అలాగే దీనికి సంబంధించినటువంటి ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇప్పుడు మీరు చూస్తున్న పిక్ అది. ఈ మీటింగ్లోని విద్యార్థులకు ఎకో క్లబ్స్ ఆవశ్యకత, వాటి ఇంపార్టెన్స్ ఏంటి, అలాగే ఏ కార్యక్రమాలు ఈ క్లబ్ ద్వారా చేయబడతాయి, ఇట్లాంటివన్నీ విషయాలు కూడా జయబాబు గారు క్లుప్తంగా విద్యార్థులకు వివరించారు. తర్వాత ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో మొక్కలు నాటడం కోసం భద్రాచలంలోని ఏఎంసీ కాలనీలో ఉన్నటువంటి నర్సరీకి వెళ్ళడం జరిగింది. నర్సరీలో చాలా రకాల మొక్కలు ఉన్నాయి. ఈ పిక్లో మీరు చూడొచ్చు, చాలా నీట్గా పెంచారు, చాలా బాగున్నాయి. దీంట్లో కొన్ని మొక్కలను జాన్సన్ సారు, లక్ష్మీనారాయణ సారు మేము వెళ్ళి సెలెక్ట్ చేయడం జరిగింది. నేను కూడా వెళ్ళాను వీళ్ళతో పాటు. ఇక్కడ మనకు ఈ మొక్కల్ని కొన్ని సెలెక్ట్ చేసుకున్నాము. మనం వాళ్ళని రిక్వెస్ట్ పెట్టామన్నమాట, నర్సరీ వాళ్ళని మొక్కల్ని ఇమ్మని చెప్పని. మనకు కొన్ని మొక్కలు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన మొక్కలు కూడా చూపిస్తాను. ఈ మొక్కలన్నీ కూడా మనం అక్కడి నుంచి తీసుకురావడం జరిగింది. మందార మొక్కలు, గోరింటాకు, క్రోటాన్స్, వేప, అలాగే చింత చెట్టు కూడా తీసుకురావడం జరిగింది. మా పాఠశాలలో ఒకప్పుడు చింత చెట్టు ఉండేది, ఇప్పుడు అది లేదు. ఆ ప్లేస్లోనే చింత చెట్టును నాటాలనుకుంటున్నాం. ఈ మొక్కలని కూడా రేపటి రోజున మా పాఠశాలలో నాటడం జరుగుతుంది. మళ్ళీ మీకు ఆ మొక్కలు నాటిన తర్వాత మళ్ళీ మీకు ఒక వీడియో చేసి అప్డేట్స్ మీకు ఇస్తాను. ఆ తర్వాత కాలంలో కూడా అవి ఎట్లా పెరుగుతున్నాయి ఏంటని కూడా అప్డేట్స్ అన్నీ కూడా ఇస్తూ ఉంటాం మీకు. ఓకే, మేమే కాదు, మీరు కూడా మొక్కలను బాగా పెంచి పర్యావరణాన్ని కాపాడుతారని ఆశిస్తున్నాను. ఎందుకంటే భవిష్యత్ తరాలకు మన మంచి పర్యావరణాన్ని అందించాల్సినటువంటి అవసరం ప్రస్తుతం జీవిస్తున్న మనపై ఉంది కనుక మనం తప్పనిసరిగా ఎక్కువ స్థాయిలో ఈ వర్షాకాలం మొక్కలు బాగా నాటుకుంటాయి. ఇప్పుడు నాటినట్లయితే అవి మానులై పెద్ద వృక్షాలయ్యి మంచిగా ఆక్సిజన్ని, నీడని అనేక రకాల ప్రాణులకి ఆవాసాలుగా మారుతాయి. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. We shall meet again in the next video.